అందరికీ నమస్కారం. భారతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. శివాజీ చరిత్రలో మొదటి భాగాన్ని తెలియజేస్తాను. ఈ భాగంలో శివాజీ తల్లిదండ్రులైనటువంటి షహాజీ, జిజియాబాయిల వివాహం గురించి వివరిస్తాను. ఆ రోజు హోళీ పండుగ మహారాష్ట్రులతో పాటు భారత ప్రజలకు చాలా పెద్ద పండుగ. లఖూజీ గృహంలో కూడా ఆనాడు పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. లఖూజీ జాదవరావు నిజాం షాహీ రాజ్యంలో పేరు మోసిన సామంతుడు. అతడు దేవగిరిని పాలించిన యాదవరాజుల వంశానికి చెందినవాడు. లఖూజీ భవనం ఎంతో అందంగా ఉండి అతని హోదాను చాటుతుంది. హోలీ పండుగ సందర్భంగా లఖూజీ మేడలో ఉన్నత శ్రేణికి చెందినవారు చాలామంది సమావేశమయ్యారు. లఖూజీ తన పూర్వీకుల రాజ చిహ్నాలను ధరించాడు. వచ్చిన వారందరూ చాలా చక్కగా అలంకరించుకున్నారు. వచ్చిన వారిలో స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలలో లఖూజీ కుమార్తె జిజియాబాయి కూడా ఉంది. జిజియాబాయి వయస్సు 8 సంవత్సరాలు. ఆనాడు చాలా చక్కని నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించింది. అక్కడ ఉన్న పిల్లల్లో కొట్ట వచ్చినట్లు కనిపిస్తుంది. మెరిసే కళ్లతో చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నది. లఖూజీ ఇంటికి వచ్చిన పిల్లలలో షహాజీ అనే కుర్రవాడు కూడా ఉన్నాడు. అతని ముఖంలో ఒక విధమైన టీవీ కనిపిస్తున్నది. తన వయసు కంటే పెద్దవాడుగా కనిపిస్తున్నాడు. విశాలమైన కన్నులు, ఆజాను బాహువులు, అందాలొలికే చిరునవ్వులు అతన్ని అందరిలోనూ ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. షహాజీ మాలోజీ భోన్స్లే కుమారుడు. మాలోజీ ప్రస్తుతం లఖూజీ ఇంటి వద్ద అశ్వికునిగా పనిచేస్తున్నాడు. మాలోజీ ఉదయపూర్ రాజవంశానికి చెందినవారు. ఆ రోజు లఖూజీ చాలా ఆనందంగా వచ్చిన వారందరినీ పేరు పేరున పలకరిస్తున్నాడు. హోలీ పండుగ అంటే రంగుల వసంతం చల్లుకునే పండుగ. లఖూజీ ఇంటిలో అక్కడ ఉన్న వారందరూ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తున్నారు. పెద్దలని చూసి పిల్లలు కూడా రంగునీళ్లు చల్లుకుంటున్నారు. షహాజీ జిజియాబాయి మీద రంగునీళ్లు చల్లాడు. ఆమె నవ్వింది. మరలా రంగునీళ్లు చల్లడంతో జిజియాబాయి బట్టలన్నీ రంగులతో నిండాయి. ఆ అమ్మాయి కొన్ని రంగునీళ్లు షహాజీ మీద చల్లింది. షహాజీ నవ్వడంతో మరిన్ని నీళ్లు తెచ్చి చల్లింది. ఇలా ఇద్దరూ నవ్వుకుంటూ వసంతాలాడుకుంటున్నారు. వసంతాలాడుకుంటున్న షహాజీ, జిజియాబాయిలను లఖూజీ చూశాడు. రంగునీళ్లతో తడిసిన దుస్తులతో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా కాంతులీనుతూ మెరిసిపోతున్నారు. లఖూజీకి వారిద్దరి ఈ జోడు బాగున్నది అనిపించింది. లఖూజీ తనకు తెలియకుండానే అప్రయత్నంగా ఈ దంపతుల్ని చూడండి, చూడముచ్చటగా ఉన్నారు అనే మాటను పెద్దగా బయటకు అన్నాడు. ఆ మాట వింటూనే అక్కడున్న వారందరూ అటువైపు చూశారు. వసంతాలాడుకుంటున్న షహాజీ, జిజియాబాయిలు నిజంగా దంపతుల్లాగా ఉన్నారు. ఈ దంపతుల్ని చూడండి అన్న మాటను అందరితో పాటు మాలోజీ భోన్స్లే కూడా విన్నాడు. లఖూజీ ఈ మాటలు ఎవరి గురించి అన్నాడో అనుకుంటూ చూశాడు. అక్కడ వసంతాలాడుతున్నది తన కుమారుడు షహాజీ. లఖూజీ గారాల పట్టి జిజియాబాయి అని గుర్తించాడు. ఈ ఇద్దరి గురించేనా లఖూజీ ఈ మాట అన్నది అని తెలుసుకున్నాక మాలోజీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మాలోజీ వెంటనే, అవును, వారు నిజంగా దంపతులే. ఈరోజు చాలా మంచి రోజు. చాలా మంది పెద్దలిక్కడ ఉన్నారు. వీరందరి సమక్షంలో వీరిద్దరికి ప్రదానం చేద్దాం అన్నాడు. మాలోజీ మాటల్ని లఖూజీ విన్నాడు. అప్పటికే వసంతాలాడడం ఆపి షహాజీ, జిజియాబాయిలు నిల్చొని ఉన్నారు. నిలిచిన ఉన్న షహాజీని చూసి లఖూజీ, ఈ కుర్రవాడెవరు అని ప్రశ్నించాడు. నా కుమారుడు అన్నాడు మాలోజీ. తన కింద పనిచేసే అశ్వికుని కుమారుడా ఈ కుర్రవాడు? తాను చాలా పొరపాటు చేశానని అనుకున్నాడు. అలాగా అని వెనుతిరిగి వెళ్లబోయాడు.
లఖూజీ. మాలోజీ అతని ముందు నిలచి, మీ మాట ప్రకారమే షాహాజీకి జిజియాబాయికి ఈరోజే ప్రదానం చేద్దాం అన్నాడు. ఆ మాటల్ని విన్న లఖూజీకి కోపం వచ్చింది. నీ కుమారునిగా, చీ చీ పో అవతలికి అన్నాడు. అవును, నా కుమారునికి మీరన్నారుగా ఈ దంపతుల్ని చూడండి అని, అందువల్ల వారి దంపతులే అన్నాడు మాలోజీ. లఖూజీకి మరింత కోపం వచ్చింది. నువ్వు నా సేవకుడవు, నీ కొడుకని తెలియక ఆ మాట అన్నాను. నీ కొడుకుకు నా కూతురును ఎలా ఇస్తానని అనుకున్నావు? నీకు కావరం ఎక్కినట్లు ఉన్నది అని లఖూజీ అన్నాడు. ఈ మాటలను విని అక్కడున్న వారందరూ అక్కడికి చేరారు. చూడండి, వీరు మాట తప్పుతున్నారు అన్నాడు మాలోజీ. నేను మాట తప్పుతున్నానా? వీడికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలట ఆవేశంతో అన్నాడు లఖూజీ. ఒక సేవకుని కొడుకుకి సామంతుని కుమార్తెనిచ్చి పెళ్లి చేయడమా అని అక్కడున్నవారు ఆశ్చర్యంతో మాట్లాడుకోసాగారు. లఖూజీ కోపంతో ఊగిపోతూ, ఇక్కడ నుంచి వెళ్ళు అన్నాడు. మాట తప్పని చెప్పండి, వెళతాను అన్నాడు మాలోజీ. మరలా మాట్లాడుతావా? వెళ్ళు, లేకుంటే నీ తల తీయిస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు లఖూజీ. వెళతాను లేండి, కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేనేమి తక్కువ వంశంలో పుట్టలేదు. ఆర్థికంగా పేదవాడిని కావచ్చు, ఉద్యోగంలో నీ కింది వాడిని కావచ్చు. ఏనాటికైనా నీ కుమార్తెను నా కొడుకుకి ఇవ్వక తప్పదు. ఈ వివాహం జరిపించలేకపోతే నేను బోన్స్లేని కాదు, గుర్తుపెట్టుకోండి అని తన కొడుకుని తీసుకుని వెళ్ళాడు. తాను పేదవాడిని కావడం వల్ల కదా అవమానం జరిగింది. అందువలన ధనం సంపాదించి పేరు ప్రతిష్టలు పొందాలని లఖూజీతో సమానుడై అతని కుమార్తెను తన కొడుకు షాహాజీకి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుపట్టాడు మాలోజీ. ఎక్కడెక్కడో ఎన్నో కష్టాలు పడి నిజాం కొలువులో చేరాడు. నిజాం సేనాని మలిక్ అంబర్ ప్రేమను సంపాదించాడు. మలిక్ అంబర్ ద్వారా నిజాం షాను దర్శించగలిగాడు. సుల్తానుకు కూడా మాలోజీ అంటే ఇష్టం ఏర్పడింది. మొఘలులతో జరిగిన యుద్ధాలలో మాలోజీ ఎంతో సహాయపడ్డాడు. నిజాం షా మాలోజీకి పూర్ణ శోభ కలిగిన జాగీర్ని ఇచ్చాడు. ఇప్పుడు మాలోజీ ప్రతిష్ట పెరిగింది. ఒకరోజు మాలోజీ సుల్తానుని కలిసి హోలీ పండుగ నాడు తనకు లఖూజీకి మధ్య జరిగిన సంఘటనను వివరించాడు. ఏ విధంగానైనా జిజియాబాయిని తన కొడుకుకు ఇప్పించమని వేడుకొన్నాడు. నేడు మాలోజీ ప్రతిష్ట పెరిగింది కనుక మాలోజీ కోరికను తీర్చాలని సుల్తాను భావించాడు. లఖూజీని పిలిపించాడు. లఖూజీ కూతురు జిజియాబాయిని మాలోజీ కొడుకు షాహాజీకిచ్చి వివాహం చేయమని కోరాడు. మొదట లఖూజీ అంగీకరించలేదు. సుల్తాను పట్టు విడవలేదు. లఖూజీ కూడా గట్టిగా ఆలోచించాడు. ఇదేదో దైవ నిర్ణయంలాగా ఉంది. లేకపోతే హోలీ నాడు తాను అప్రయత్నంగా ఈ దంపతులను చూడండి అన్న మాటను పట్టుకొని మాలోజీ ఇంత దూరం రావడమేంటి? సుల్తాను కూడా ఎందుకు ఇంత పట్టు పట్టాలి అని అనుకున్నాడు. జిజియాబాయి షాహాజీలకు ఈడు జోడు బాగుంది. మాలోజీ కూడా ఈనాడు చెప్పుకోదగ్గ జాగీర్దారుగా ఉన్నాడు. కానీ మాలోజీ తన కింద ఒకప్పుడు పనిచేశాడు. తన సేవకుని కొడుక్కి తన కూతుర్ని ఎలా ఇవ్వడం? అంతేకాక హోళీ పండుగ నాడు తన సేవకులు బంధువుల ముందు మాలోజీని నానా మాటలు అన్నాడు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తన కూతుర్నివ్వడం అని లఖూజీ మనస్సు ఊగిసలాడుతున్నది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. సుల్తాన్ పట్టిన పట్టు వీడలేదు. జిజియాబాయిని షాహాజీకిస్తే మంచి ఉద్యోగాన్ని షాహాజీకి ఇస్తానని చెప్పాడు. లఖూజీ సన్నిహితులు సుల్తాను మాట వినడం మంచిదని సలహా ఇచ్చారు. చివరికి అంగీకరించి ఈ మాటను సుల్తానుకు చెప్పాడు. లఖూజీ పెళ్లికి అంగీకరించాడని సుల్తాను మాలోజీకి తెలపగా మాలోజీ పరమానందం చెందాడు. కొద్ది కాలంలోనే జిజియాబాయి షాహాజీల వివాహం అతి వైభవంగా జరిగింది. వివాహానికి మలిక్ అంబర్, ఇతర ప్రముఖ సైనిక ఉద్యోగులు, మంత్రులు, జాగీర్దారులు వచ్చారు. లఖూజీ కోరికతో
సుల్తాన్ కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ శుభ సమయంలోనే షహాజీకి మంచి సైనిక పదవినిస్తున్నానని సుల్తాన్ ప్రకటించాడు. పెళ్లికి వచ్చిన పెద్దలందరూ షహాజీ అదృష్టాన్ని మెచ్చుకున్నారు. ఈ విధంగా ఎన్నో మలుపులు తిరిగి చివరకు షహాజీ జిజియాబాయిల వివాహం జరిగింది. వారి వైవాహిక జీవితం గురించి రెండవ భాగంలో తెలియజేస్తాను.